తిరుమల లడ్డు వివాదంపై కాసేపట్లో ప్రెస్ మీట్లో మాట్లాడనున్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఉదయం తిరుమలలో మీడియా ప్రశ్నించగా ఆయన సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్స్ నమూనాలు ఉన్నట్లు ల్యాబ్ రిపోర్ట్ ద్వారా గుర్తించి ట్యాంకర్లు వెనక్కి పంపామని గతంలోనే చెప్పారు శ్యామలరావు. కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్టులో పెట్టినట్లు ప్రకటించారు. తాజాగా నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు. తిరుమల లడ్డు వివాదంపై హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జి లేదంటే హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు వైసీపీ తరపు లాయర్. అయితే పిటిషన్పై వచ్చే బుధవారం విచారణ చేస్తామంది ఏపీ హైకోర్టు. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదన్నారు ఏఆర్ డైరీ ఎండీ. టీటీడీకి అన్ని వివరాలు అందించామన్నారు. జూన్ జూలైలో నెయ్యి సరఫరా చేశామన్నారు. ఇప్పుడు తాము టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదని తెలిపారు. ఏఆర్ డైరీ ఎండీ తమ కంపెనీలో తయారు చేసిన నెయ్యికి ఎలాంటి టెస్ట్ అయినా చేసుకోవచ్చన్నారు. తాము తయారు చేసిన నెయ్యిలో ఎలాంటి లోపాలు లేవన్నారు. దానికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు ఏఆర్ డైరీ ఎండీ.